హాయ్! హలో అండి. వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీ అందరికి కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా స్పెషల్ రెసిపీ అండి. అండ్ అలానే హెల్త్‌కి చాలా మంచిది. సో, మీరైతే చూసేసారు కదా! లోబియా అంటే అలసందలతో ఒక మంచి రెసిపీని, అలానే పిల్లలు కూడా చాలా ఇష్టపడే రెసిపీని చూపించబోతున్నాననమాట. చాలా హెల్తీ అండ్ అలానే ప్రోటీన్ రిచ్ ఫుడ్ అండి. అండ్ ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి. సో, ఫస్ట్ అయితే మనం ఇలా అలసందలని కొంచెం సాల్ట్ ఏసి బాయిల్ చేసుకొని ఇలాగా మొత్తం కూడా స్మాషర్‌తో స్మాష్ చేసేసుకోవాలండి. సో, ఈజీగా స్మాష్ అయిపోతాయి మనకి. సో, అందులోనే కొంచెం కారం, అలానే కొంచెం ధనియా పౌడర్, దాంతో పాటు కొంచెం జీరా పౌడర్, అలానే ఒక 2 స్పూన్స్ గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి. సో, కారాన్ని కూడా యాడ్ చేసాం కాబట్టి గరం మసాలానైతే టేస్ట్ పర్పస్ కోసం యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మంట కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలానే ఒక చిన్న ఆనియన్ ఇలాగా చాప్ చేసేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా ఇలా కలిపి పెట్టేసుకోవాలండి. సో, ఇలా కలిపి ఇలా మెత్తగా రావాలనమాట. సో, మనకి ఇలా మొత్తం ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం పిండి మనకి ఇలా ఉండ చేసుకోవడానికి రావాలనమాట. సో, అలా వచ్చే వరకు కూడా పిండినంతా కలుపుకొని ఇలాగా మీకు కావాల్సిన షేప్స్‌లోకి మనం ఇలాగైతే చేసి పెట్టుకోవచ్చండి. సో, నేనైతే ఇక్కడ చిన్న చిన్న బుల్లెట్స్‌గా అన్నిటిని ఇలా చేసి పెట్టుకుంటున్నాను. అండ్ ఇవైతే మనం చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. చాలా అంటే మరీ నెలలు తరబడి కాదండి. ఒక 1 వీక్‌కి, 10 డేస్‌కి సరిపడా కూడా ఇలా చేసేసి మీరు డీప్ ఫ్రిడ్జ్‌లో కూడా ఇలాగ స్టోర్ చేసి పెట్టుకోవచ్చనమాట. మనం బయట నుంచి తెచ్చేవి అన్నీ రెడీ టు ఈట్‌వి స్టోర్ చేసుకుంటాం కదండీ! సో, అలా కాకుండా ఇలాగా మీరు చేసి పెట్టుకున్నారంటే పిల్లలకి అప్పుడప్పుడు చేసి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే అసలు దీనిలోకి మనం ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది అస్సలు చాలా తక్కువ పడుతుందండి. జస్ట్ నేనిక్కడ అప్లై చేశాను చూసారా? చాలా తక్కువ. జస్ట్ ప్యాన్‌కి గ్రీస్ చేశాను ఆయిల్‌ని. సో, ఇలా గ్రీస్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ బుల్లెట్స్ అన్నిటిని కూడా ఇలా ప్యాన్‌లో వేసేసి మీరు జస్ట్ ఒక 2 నిమిషాలు ఇలా టాస్ చేసేసేయండి. మరీ స్పూన్‌తో కదపకుండా. సో, 2 నిమిషాలు మనకి ఇలాగ టాస్ చేసేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్‌తో ఆల్రెడీ ఒకవైపు బాగా కొంచెం రోస్ట్ అయిపోయి ఉంటాయి కదా! సో, ఇంకో వైపుకి కొంచెం ఇలాగ తిప్పేసి పెట్టేసుకోండి. సో, 2 వైపులా కూడా ఏంటంటే మనకి చక్కగా ఇలా బ్రౌనిష్‌గా రావాలండి. అండ్ ఇవి మీరు కుక్ చేసుకునేటప్పుడు ఫ్లేమ్‌ని కొంచెం హై టు మీడియంలో పెట్టుకోండి. మరీ సిమ్‌లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే మనకి పైన క్రిస్పీనెస్ రావడం కోసం మనం కొంచెం ఎక్కువ సేపు కుక్ చేసుకుంటామనమాట. సో, ఇలా చక్కగా ఇలా క్రిస్పీనెస్ వచ్చిన తర్వాత మొత్తం గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయిపోయిన తర్వాత ఇలా చక్కగా ప్లేట్‌లోకి సర్వ్ చేసుకున్నారంటే చాలా బావుంటుందండి. మేమైతే ఈ రెసిపీని చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కనుక నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.